Hi everyone. In this video, we are going to see the usage of question tags. సో క్వశ్చన్ ట్యాగ్స్ ని మనం అసలు ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అవన్నీ నేర్చుకుందాము. అంతకంటే ముందు మనకు బేసిక్ నుంచి వెళ్ళడం చాలా బాగుంటుంది. ఓకేనా? సో అసలు క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ అంటే లైక్ క్వశ్చన్ చేయడం, ఎవరినన్నా ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి, లేదా మనకు తెలియని విషయాన్ని అడగడానికి, లేదా మనకు తెలిసిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. సో క్వశ్చన్ ట్యాగ్, మనం జనరల్గా ట్యాగ్ లైన్స్ అంటూ ఉంటాం కదండి. ట్యాగ్ అంటే మనకి జనరల్గా ట్యాగ్ లైన్స్ ఎప్పుడు కూడా చివర ఉంటాయి మనకి. అలాగే మనం ఏదైనా బట్టలు కొంటున్నప్పుడు ప్రైస్ ట్యాగ్ చూస్తాం కదా, ప్రైస్ ట్యాగ్ కూడా ఇక్కడో ఒక మూల కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి సెంటెన్స్ లో ఒక చివర వస్తుందండి. మనం స్టేట్మెంట్ చెప్పేస్తాం. స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సెంటెన్స్ అండి. సెంటెన్స్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాం, కానీ మనం చెప్పిన స్టేట్మెంట్ అనేది అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగే క్వశ్చన్సే క్వశ్చన్ ట్యాగ్స్ అండి. ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్ కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఒక బిర్యానీ ఆర్డర్ చేసాం. సో బిర్యానీ వచ్చేసింది, మేము తింటున్నాం. బిర్యానీ తింటున్నప్పుడు నేను ఇలా అన్నాను తనతో. ఏమన్నాను? రూపా, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది కదా, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది కదా. నేను బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది అంటే చాలు, టేస్టీగా ఉంది అంటే సరిపోతుంది. కానీ చివర్లో ఏమన్నాను? కదా అన్నాను. ఎందుకు కదా అన్నా? నేను ఐఎమ్ కన్ఫర్మింగ్. నేను తనకి నచ్చిందా లేదా, తనకి ఇలాగే ఉందా టేస్టీగా, లేకుంటే తనకి బాగాలేదా, వరస్ట్గా అనిపిస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్మ్ ద స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? లేకుంటే నేను బయట నేను ఫ్రెండ్ బిర్యానీ తినేసాము, నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నప్పుడు నేను ఇలా అన్నాను, క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా. అంటే లైక్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను, క్లైమేట్ చాలా కూల్గా ఉంది అని నా ఒపీనియన్ చెప్పేస్తే సరిపోతుంది. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అగైన్, క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా. కదా అంటే నీకు అలాగే ఉందా లేదా, సంథింగ్ ఆర్ ఫీలింగ్ లైక్, అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అలాగే నీ పేరు సుమా కదా, నీ పేరు సుమా కదా. సో అంటే మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాం, తన పేరు నాకు సుమా అని తెలుసు, బట్ ఐఎమ్ నాట్ గ్యారంటీ అట్ ఆల్. సో ఐఎమ్ కన్ఫర్మింగ్ దట్ నీ పేరు సుమా కదా కదా అని మనం కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఏదైనా ఒక విషయాన్ని మనం స్టేట్మెంట్ లాగా పాస్ చేసి అది అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేసే ట్యాగ్స్ ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటామండి. కాబట్టి వీటికి మరొక పేరు కన్ఫర్మేషన్ ట్యాగ్స్ అని కూడా అంటారు. ఓకేనా? మరి కన్ఫర్మేషన్ ట్యాగ్స్ మీద క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ అడుగుతూ ఉంటారండి. ఇంగ్లీష్ గ్రామర్ తీసుకుంటే దీనికి కూడా సేమ్ వెయిటేజ్ ఉంటుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది. అదే విధంగా చాలా మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ కూడా. ఇది 7th క్లాస్ చదివే వాళ్ళ దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి స్టూడెంట్ కి యూజెస్ ఉంటాయండి దీనివల్ల. ఓకే, ఇటు స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు దీన్ని బాగా. ఓకేనా? 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా మీకు గ్రామర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో క్వశ్చన్ ట్యాగ్స్ మీద పక్కాగా 2 or 1 క్వశ్చన్స్ ఉంటాయండి. అదే విధంగా డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, లైక్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా దీని మీద నుంచి మనం 2 మార్క్స్ అనేవి యాక్సెప్ట్ చేయొచ్చు. లైక్ కాంప్రహెన్షన్, లైక్ స్పాటింగ్ ఎర్రర్స్ లో కావచ్చు, లేదా సెంటెన్స్ కరెక్షన్ లో కావచ్చు, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో అయినా కావచ్చు. ఎలా అయినా సరే వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఏ క్వశ్చన్ అయినా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. బేసిక్ నాలెడ్జ్ ఇస్ అబౌట్ హౌ టు మేక్ ట్యాగ్ ఫర్ ద స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి మనం ఈ కన్ఫర్మేషన్ ట్యాగ్ ని లేదా క్వశ్చన్ ట్యాగ్ ని ఎలా చేయాలి అనేవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చాలా సింపుల్ గా ఉంటాయి. నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. జస్ట్ వింటే సరిపోతుంది. క్లాస్ వింటే చక్కగా వచ్చేస్తుంది. చక్కగా వినండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద వాట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్ అండి. క్వశ్చన్ ట్యాగ్ ని మనం అసలు ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ షార్ట్ క్వశ్చన్ అండి. ఇది ఒక క్వశ్చన్ జనరల్ గా లెంతీగా ఉండవు. వాట్ ఈజ్ యువర్ నేమ్, సో లెంతీగా ఉండవు, చాలా షార్ట్ గా ఉంటుంది క్వశ్చన్ అనేది. ఓకేనా? యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ కి మనం దీన్ని చివర యాడ్ చేస్తాం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్యాగ్ అంటే లైక్ తోకలాగా, లైక్ చివర ఉంటుంది కదా, సో అలా చివర ఉంటుంది, సెంటెన్స్ కి చివర వస్తుంది అనమాట. చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్ టు కన్ఫర్మ్ ఆర్ చెక్ ఇన్ఫర్మేషన్. మనం ఒక ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ, అవునా కాదా క్రాస్ చెక్ చేసుకుంటాం కదా మనం, సో దానికి కానీ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ టీచర్. ఆమె టీచర్ కదా అంటే మరి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఈజెంట్ షీ? షీజ్ ఎ టీచర్. ఈజెంట్ షీ?
అంటే మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఈ షీ ఈజ్ ఎ టీచర్ అనేది మనం స్టేట్మెంట్ కింద తీసుకుంటే ఈజంట్ షీ అనేది మనకి క్యూటీ అండి. క్యూటీ కా మతలబ్ క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్‌ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి? ఈజంట్ షీ అనే ఎందుకు రాయాలి? ఇక్కడ ఈజ్ ఎలా వచ్చింది? నాట్ ఎలా వచ్చింది? షీ ఎలా వచ్చింది? సో ఈ స్ట్రక్చర్ ఫార్మాట్ ఏంటి? ఎలా ఫ్రేమ్ చేయాలి మనం అనే విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే? రైట్. సో నౌ వి విల్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ అండి. సో బేసిక్ రూల్స్ చూసినట్లయితే బేసిక్ రూల్స్ చూద్దాం మనం ఫస్ట్. వెన్ దే గేవ్ ద స్టేట్మెంట్ ఇన్ ఏ ఎగ్జామ్. సో ఎవరికైనా సరే చాలా జాగ్రత్తగా వినండి. 7th క్లాస్ నుంచి చెప్తున్నాను కదండి. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా సింపుల్‌గా చెప్తాను వీటిని. సింపుల్‌గా మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే చెప్తాను. జస్ట్ మీరు ఎగ్జామ్‌లో మీకు మార్క్ పడాలంతే. ఈజీగా రాయగలగాలి మీరు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. షీ ఈజ్ హీ ఈజ్ టాల్ అన్నానండి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ క్వెషన్ ట్యాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద హెల్పింగ్ వెర్బ్స్. సో మనకి హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటో తెలియాలి. జనరల్‌గా మనకి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్‌ని హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. అలాగే విల్, షెల్ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. సో హెల్పింగ్ వెర్బ్స్ మనకు తెలియాలి. ఇన్ కేస్ మీకు ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే హెల్పింగ్ వెర్బ్స్ గురించి ఐ విల్ మేక్ వీడియో ఆన్ హెల్పింగ్ వెర్బ్స్ అండి. సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద బిలో సెషన్. సో నేను హెల్పింగ్ వెర్బ్స్ మీద కూడా మీకు వీడియో చేస్తాను. మోడల్ ఆక్సిలరీస్ మీద కూడా. సో దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. హెల్పింగ్ వెర్బ్‌ని మనం ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ మనం చూసుకోవాలి. ఓకేనా? అంతకంటే ముందు క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ కామా అండి. సో కామాతో బిగిన్ చేయాలి. మనం ఇప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ ని కామాతో బిగిన్ చేయాలి. ఒక స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ చివర మనం కామాతో మనం స్టార్ట్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్ ని. ఫుల్ స్టాప్ తో కాదు. వీ హ్యావ్ టు బిగిన్ విత్ కామా. ఓకేనా? సో ఓకే రైట్. కామాతో బిగిన్ చేయాలి. కామా తర్వాత వీ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ని రాసుకోవాలి. హెచ్వి అంటే హెల్పింగ్ వెర్బ్ ని నేను షార్ట్ కట్ రాస్తున్నాను చూసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హీ అనేది లైక్ సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో వీ హ్యావ్ టు రైట్ హియర్ ఈజ్. హెల్పింగ్ వెర్బ్ రాస్తాం. హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ నాట్ రాయాలండి. నేను నాట్ ని బ్రాకెట్ లో ప్లేస్ చేశాను. ఎందుకు బ్రాకెట్ లో ప్లేస్ చేశాను అంటే సమ్ టైమ్స్ నాట్ ఉంటుంది, సమ్ టైమ్స్ నాట్ ఉండదు. ఓకేనా? చూద్దాం మరి. నాట్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ గనక పాజిటివ్ అయితే ట్యాగ్ లో నెగెటివ్ రావాలి. ఇచ్చిన స్టేట్మెంట్ గనక నెగెటివ్ అయితే ట్యాగ్ లో పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ అంటే మనం జనరల్ గా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అవుతుంది అంటారు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు. నెగెటివ్ గా మాట్లాడే వాళ్ళు నీ వల్ల ఏమీ కాదు, అవ్వదు అని నెగెటివ్ గా మాట్లాడతారు. ఇన్ కేస్ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారనుకోండి, మనం ట్యాగ్ లో నాట్ పెట్టాలి. మనం నెగెటివ్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఇవ్వడమే నెగెటివ్ గా ఇచ్చారనుకోండి, లేదు, కాదు, అవ్వదు, నాట్ అని ఇచ్చారనుకోండి, మనం నాట్ తీసేసి మనం పాజిటివ్ గా పెట్టాలి. ఆపోజిట్ లో రాయాలి. సింపుల్. పెద్ద ఇందులో మనం తల బద్దలు కొట్టుకునేంత పెద్ద విషయం ఏమీ లేదు. వాళ్ళు పాజిటివ్ ఇస్తే నెగెటివ్ చేయాలి, నెగెటివ్ ఇస్తే పాజిటివ్ చేయాలి. మేడం అది మరి పాజిటివ్ నెగెటివ్ మాకు ఎలా తెలుస్తుంది మేడం అంటే నాట్ ఉంటుంది సింపుల్ గా. నాట్ ఉంటే నెగెటివ్, నాట్ ఉంటే నాట్ పెట్టకండి. క్వశ్చన్ ట్యాగ్ లో స్టేట్మెంట్ లో నాట్ ఉందనుకోండి, మీరు నాట్ ప్లేస్ చేయకండి. స్టేట్మెంట్ లో నాట్ లేదనుకోండి, మీరు ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ప్లేస్ చేయండి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హీ ఈజ్ ఏ టాల్ అన్నా నేను. హీ ఈజ్ ఏ టాల్ అన్నప్పుడు అందులో నాట్ ఇక్కడ లేదు కదా. అతను టాల్ అనేగా చెప్తున్నాం. అతను టాల్ కాదు అని నేను చెప్పట్లే కదా. సో టాల్ అని చెప్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నాట్ ప్లేస్ చేస్తాను. సో ఈజ్ కి నేను నాట్ రాస్తాను. ఈజెంట్ షార్ట్ కట్ లో ఈజెంట్. ఆ తర్వాత వీ హ్యావ్ టు ఎండ్ విత్ ప్రొనౌన్ అండి. ప్రొనౌన్ తో ఎండ్ చేయాలి మనం. ప్రొనౌన్ ఫార్మ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అని రాసుకోండి మీరు. ప్రొనౌన్ ఫార్మ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు టాల్? ఇక్కడ హీ అనేది టాల్. అది ప్రొనౌన్ లో రాయాలి. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో పేరు ఉందనుకోండి, డూ యు నో మై నేమ్? స్వాతి ప్రియ. నా పేరు ఉంది సబ్జెక్ట్ ప్లేస్ లో, నా పేరు ఉంది స్వాతి ప్రియ అని. ఇక్కడ నువ్వు ఈజెంట్ స్వాతి ప్రియ అని రాసేకూడదు చివర. స్వాతి ప్రియకి ప్రొనౌన్ ఏం వాడచ్చు? మెయిల్ ఆర్ ఫిమేల్, దాన్ని బట్టి మనం ప్రొనౌన్ ని తీసుకుంటాం. స్వాతి ప్రియ అంటే అమ్మాయి కాబట్టి వీ కెన్ గో విత్ షీ. అదే రాజు అని ఉంది, అప్పుడేం తీసుకుంటాం? హీ తీసుకుంటాం. సో అంటే మన నౌన్ ఉన్నా సరే దాన్ని ప్రొనౌన్ లోకి మార్చుకొని మన ప్రొనౌన్ రాసుకోవాలి. సో ఇక్కడ హీ అని ప్రొనౌన్ ఇచ్చేసారు కాబట్టి మనం అదే రాసేసుకుంటాం. నో ప్రాబ్లం. ఇన్ కేస్ పేర్లు ఉంటేనే మనం చేంజ్ చేసుకోవాలి. పేర్లు లేకుండా ప్రొనౌన్స్ ఇంకేమన్నా వాటిని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవడమే. ఇంకంతే, అయిపోయింది. ఇంకేం రాయక్కర్లేదు. అండ్ ఇది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి ఫైనల్లీ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. అంతే, సింపుల్. ఏం లేదండి. వాళ్ళు ఇచ్చిన హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాము.
ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్, అంటే నాట్ తీసేయాలి, నాట్ పెట్టకూడదు. అండ్ ప్రొనౌన్ ఫామ్ రాస్తాం. సబ్జెక్ట్ అంటే మనకి స్టార్టింగ్ లో ఉంటుందండి. సబ్జెక్ట్ ఇదిగో స్టార్టింగ్ లో ఇలా కనిపిస్తుంది. పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళు సబ్జెక్ట్ అనమాట అక్కడ. ఓకేనా, వర్క్ చేసే వాళ్ళు, రైట్. సో ఆ సబ్జెక్ట్ ని రాస్తాం మనం. అండ్ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేసుకుంటాం మనం. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనం ఒకవేళ నెగిటివ్ ఇస్తే ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ లైక్ టీ అన్నాడు. షీ డస్ నాట్ లైక్ టీ. సో యాజ్ యూజువల్ గా మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం హెల్పింగ్ వెర్బ్ రాసుకోవాలి ఫస్ట్. ఓకే, రైట్. హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ? డస్ రాసేద్దాం ఫస్ట్. నేను నీకు కలర్ చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ డస్ రాశాను ఫస్ట్, నేను ఇక్కడ డస్ రాశాను. ఓకే, బానే ఉంది. డస్ రాసిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి నాట్ ఉంది. సో డస్ నాట్ అన్నాడు. డస్ నాట్ అంటే ఇష్టం లేదు, లేదు, కాదు అని నెగిటివ్ వస్తే, స్టేట్మెంట్ లో నెగిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? క్యూటీ ఎలా ఉండాలి చెప్పండి? పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉండాలి అంటే మనం ఇక్కడ నాట్ పెట్టకూడదు ఇప్పుడు. అందుకనే బ్రాకెట్ లో పెట్టా. దీన్ని కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. నాట్ యూస్ చేయకండి ఇప్పుడు. సో సింపుల్ గా తర్వాత నాట్ లేకపోతే తర్వాత ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రొనౌన్. ప్రొనౌన్ ఎవరు ఇక్కడ? షీ రాసేయండి ఇప్పుడు. అండ్ ఫైనల్లీ అండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇదంతా రాయడానికంటే ముందు మనం కామాతో బిగిన్ చేసుకోవాలి, అది మర్చిపోకండి. ఓకేనా? సో ఈ విధంగా ఒక పాజిటివ్ ఇస్తే ఒక నెగిటివ్ ఇలా రాయాలి, ఒక నెగిటివ్ ఇస్తే ఒక పాజిటివ్ ని ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా? సో సింపుల్ అండి, సింపుల్ గా మనం దీన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం చూసుకొని దాన్ని కామాతో బిగిన్ చేసుకొని హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత పాజిటివ్ అయితే నాట్ పెట్టకండి, నాట్ పెట్టండి. ఒకవేళ నెగిటివ్ అయితే నాట్ పెట్టకండి. అలాగే సబ్జెక్ట్ ఫామ్ మనకి నౌన్ లో ఉన్న, అంటే మనుషుల పేర్లు స్వాతి, ప్రియ, రాజు, ఇంకేమైనా పేర్లు ఉన్నప్పటికీ కూడా వాటికి ప్రొనౌన్ ఫామే రాయండి. ఒకవేళ వాళ్ళే ప్రొనౌన్ ఇస్తే ప్రొనౌన్ రాయండి. ఇంకంతే, ఇంకేం రాయక్కర్లేదు. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేసేయండి. దట్స్ ఇట్. షీ డజంట్ లైక్ టీ. డస్ షీ? ఆమెకి టీ అంటే ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉండదు కదా. డస్ షీ అంటే మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేసామన్నమాట. ఓకేనా? సో ఇదంతా బేసిక్ ఫామ్. క్వశ్చన్ ట్యాగ్స్ గురించి బేసిక్ ఫామ్ మాక్సిమం మీ అందరికీ తెలిసిన ఫామే. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. నోట్ పాయింట్స్ ఏంటి అంటే, నెంబర్ 1, హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏం చేయాలి? ఓకే మేడం, హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఈజ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అని రాశారు, అక్కడ డస్ ఉంది, డస్ అని రాశారు, బానే ఉంది. ఒకవేళ అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే, సమ్ టైమ్స్ హెల్పింగ్ వెర్బ్ కూడా ఉండదు. హెల్పింగ్ వెర్బ్ లేని వాటికి కూడా క్వశ్చన్ ట్యాగ్ మనం రాయగలగాలి. అప్పుడు ఏం చేయాలి చూద్దాం. దాన్ని మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్ అప్ టు నౌ. సో నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ వెంటనే మీకు అప్లోడ్ చేస్తానండి. అందులో మీరు హెల్పింగ్ వెర్బ్ లేకుండా క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయొచ్చు చూద్దాం. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఒక 3 parts లో చేస్తాను, 3-4 parts లో చేస్తాను. ఎందుకంటే లెంతీగా చేయడం వల్ల చూసే వాళ్ళకి ఏంటంటే ఎంత లెంత్ వీడియో అని మాక్సిమం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను షార్ట్ గా చేస్తున్నాను. ఇదంతా మొత్తం పార్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్విక్ రివిజన్ కింద వీడియో అంతా కలిపి ఒక స్మాల్ మీకు క్విక్ రివిజన్ కింద చేస్తాను. ఈ పార్ట్స్ చూసిన తర్వాత మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఆ క్విక్ రివిజన్ వీడియో చూసుకుంటే సరిపోతుంది. మొత్తం మనకి 12 గ్రామర్ టాపిక్స్ ఉంటాయండి, అంతే. 12 గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. 12 గ్రామర్ టాపిక్స్ మీద కూడా మీకు ప్రతి టాపిక్ మీద టెన్సెస్ కానీ, వాయిస్ కానీ, రిపోర్టెడ్ స్పీచ్ కానీ, ఆర్టికల్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న 8 kinds గురించి, ప్రతి దాని గురించి కూడా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. లెంతీగాను చాలా క్లియర్ కట్ గాను పార్ట్స్ వైజ్ పెడతాను. ప్రతి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత వాటి గురించి లైక్ షార్ట్ ఫామ్ లో ఎగ్జామ్ కి వెళ్లే ముందు అలా చూసుకుంటే చాలు. షార్ట్ కట్స్ అనమాట. మాక్సిమం మీరు మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉన్నవి అవి కూడా నేను సపరేట్ గా మీకు పెడతాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపరేట్ గా పెడతాను. అదే విధంగా కంటెంట్ అంతా ఒకలా పెట్టుకుందాం. అదే విధంగా మనం మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఎస్ఎస్సి బ్యాంక్ మోడల్ పేపర్స్ క్వశ్చన్స్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ మెథడాలజీకి సంబంధించిన అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్ లో. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఇలాగే ప్రిపేర్ అయ్యే విత్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.